నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. గత వైసీపీ పాలనలో విమర్శలు, దాడులు, అరాచకాలు తప్ప అభివృద్ధికి చోటు లేదని, అందువల్లనే నూతన ప్రభుత్వం కొలువు తీరగానే అటు నుండి ఇటుకు వలసలు పెరుగుతున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెనాలి మండలం నందివెలిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా ప్రగతి దిశగా పయనిద్దామన్నారు. వైసీపీ నుండి గ్రామ సర్పంచ్ డి పవన్ కుమార్, కొల్లిపర మండలం కుంచవరం గ్రామ సర్పంచ్ వరికూటి శ్రీనివాసరావు తదితరులతో పాటు పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు కార్యకర్తలకు అందజేశారు. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కలిసి మనం పోరాటం చేశాం. ఎందువల్ల కలిసామంటే ఇంకొకసారి పొరపాటు జరిగి ఓట్లు మనకి చీలికి వస్తే మన రాష్ట్రం నష్టపోతుంది, భవిష్యత్తు ఉండదు మనకి అనే ఆలోచనతో మన నాయకులు నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు దేనికోసం తీసుకున్న నిర్ణయం ఆయన పదవి కోసం కాదు, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం. ఈనాడు కూడా ఒక చిన్న పొరపాటు జరిగిపోయి 12-14% మనకు ఓట్లు వచ్చి ఇంకొక పార్టీ భారతీయ జనతా పార్టీకి ఎంతో 1% ఓట్లు వచ్చి దీనివల్లే ప్రభుత్వం పోయింది, లేకపోతే మరొకసారి అతనికి అవకాశం ఇచ్చేశారనే భావన ప్రజలు కలగొట్టు నిలబడాలి మన ప్రజల కోసం అని ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నాం. దాని వెనుక కూడా చాలా బలమైన కారణాలు ఉన్నాయి. కేవలం బటన్ నొక్కేశాను సంక్షేమం చేశాను చెప్పుకుంటూ వస్తున్న వ్యక్తి రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అంధకారంలో పెట్టేశారు. ఎక్కడ చూసినా కూడా భయంకరమైన అవినీతి ఉండేది. ప్రజలు కోరుకునే మౌలిక సదుపాయాలు ఇప్పుడు నేను ఇందాక నందివెలుగు చేరినప్పటి నుంచి ఎక్కడ ఎవరిని అడిగినా కూడా మహిళలు ప్రత్యేకంగా పాపం రోడ్ల గురించి ప్రస్తావించారు, చాలామంది కాలువల గురించి ప్రస్తావించారు. ఇందాక పవన్ కూడా అదే చెప్పాడు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి మేము ముందుకు వస్తున్నాం. కొంచెం సర్పంచ్ గారు కూడా అదే చెప్పారు. ఒక నమ్మకం, ప్రజలు ఒక నమ్మకంతో ఒక వ్యక్తిని చూసి ఈయనైతే ముఖ్యమంత్రిగా బాగా పనిచేస్తాడని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి రాష్ట్రానికే నాశనం కలిగించినప్పుడు ఎంత పొరపాటు జరుగుతుందో మన గ్రామంలో మనం చూస్తూనే ఉన్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి మనం పాఠశాల భవన నిర్మాణం జరుగుతుందో చెప్పండి మన నందివెలిలో. ఈ రోజుకి కూడా అందరూ కూడా ఎక్కువగా కోరుకునేది ఏంటి మన గ్రామంలో అంటే కొంచెం త్వరగా అది పూర్తి చేసి మా బిడ్డలకి మంచి చదువుకునే వసతులు కల్పించమని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు. ప్రభుత్వంలో వచ్చిన నిధులు దారి మళ్లించేసి ప్రతి శాఖలో కూడా విద్యాశాఖకి రావాల్సిన నిధులు కూడా దారి మళ్లించారు. బడి పిల్లలకి ఇవ్వాల్సిన బూట్లు, టెంట్లు, వాళ్ళకి ఇచ్చే యూనిఫామ్లో కూడా ఈ రోజుకి డబ్బులు కట్టలేదు. రైతులకు ఇవ్వాల్సిన నిధులు ధాన్యం కొనుగోలు చేసి 36,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకుని కనీసం 1,500 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా వాళ్ళు కట్టకుండా సర్దుకుని వెళ్ళిపోయారు. ఈరోజు రాష్ట్రం సుమారు 16 లక్షల రూపాయలు అప్పుల్లో ఉంది. ఏ విధంగా మనం ప్రజలకి మంచి కార్యక్రమాలు చేయాలని ఆలోచించినప్పుడు ఖచ్చితంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. నందివెలుగు గ్రామానికి మనం ఏం చేయాలి, తెనాలి మండలానికి మనం ఏం చేయాలి, తెనాలి పట్టణానికి ఏం చేయాలి, కొల్లిపర మండలానికి మనం ఏం చేయాలి, గ్రామాల వారీగా మనం ప్రణాళిక సిద్ధం చేసుకుంటేనే మనం అభివృద్ధి అనేది తీసుకురాగలుగుతాం. ప్రజలు కూడా కోరుకునేది ఏంటి? రక్షిత మంచినీటి పథకం కోరుకుంటున్నారు, మంచి రోడ్ల సదుపాయాలు కోరుకుంటున్నారు, ప్రతి సందులో కూడా చీకటి లేకుండా వెళ్తుండాలి, లైట్లు వేయమని కోరుకుంటున్నారు. వీధి దీపాలు కూడా చివరికి సర్పంచులే సొంత డబ్బులతో కనుక్కొని లైట్లు వేసే దుస్థితి. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.
ఎంత గొప్పగా మన ఓట్లు వేశారో అదే రీతిలో రేపు 28వ తారీఖుతో ఇది ముగుస్తుంది. 28 లోపల మీరందరూ కూడా అంత పెద్ద ఎత్తున ఇక్కడ సభ్యత్వం నమోదు చేసి మళ్ళా నందివేలు కంటే జనసేన మామూలుగా ఎలక్షన్ చెప్తుంటారు నందివేలుకు జనసేన గడ్డ అని. అట్లా నందివేలు కంటే జనసేన ఉంది ఇక్కడ రెండో పార్టీకి తారు లేదు అనే విధంగా మీరందరూ కూడా సభ్యత్వాలు తీసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మా గ్రామ మండల అధ్యక్షుడు మధు గారు, అట్లా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీ వీరందరూ కూడా పేరు పేరున ఇవాళ ఈ గ్రామం నుంచి మన పార్టీలోకి చేరబోతున్నటువంటి మీ గ్రామ సర్పంచ్ పవన్ గారికి కూడా పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ మరి కొద్దిసేపు మనోహర్ గారు అన్ని పార్టీలో చేర్చుకునే ప్రక్రియ కూడా జరుగుతుంది. మీ అని కూడా పార్టీ తరఫున స్వాగతం చెప్తూ మీ అందరూ కూడా మరొకసారి నమస్కారాలు ధన్యవాదాలు చెప్తూ నేను చెప్పాను మళ్ళా మీ ఊరు నేను వచ్చి మీ ఊరు మొత్తం కూడా పార్టీలో చేరింది, పార్టీ సభ్యత్వాలు ఉన్నాయి అని మళ్ళీ ఇక్కడ మీటింగ్ పెట్టి నేను చెప్పేది అరవటం కదా నువ్వు సభ్యత్వం తీసుకోవాలి. మీ ఊరు మొత్తం కూడా సభ్యత్వాలు ఉన్నాయని మళ్ళీ మా మధుబాబు ఇక్కడ మీటింగ్ పెట్టి చెప్పాలి. గతంలో చేసిన మిగిలిపోయిన పనులన్నీ కూడా అన్న మనోహర్ గారి ఆశీస్సులతో చక్కగా నందివేలు గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి నేను మీ అందరికి తరఫున మీ కుటుంబ సభ్యుడిగా చేరడానికి వస్తున్నందుకు నన్ను మీరందరూ ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ మీరందరి ఆదరాలు నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఎలా అయితే పార్టీలకు అతీతంగా నాకు వర్క్ చేసినందుకు మీకు అందరికీ కూడా నా పాదాలకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నేను కూడా మీ ఆశయాలను ఎప్పుడు వమ్ము చేయకుండా నందివేలు గ్రామ అభివృద్ధికి సాయి శక్తుల కృషి చేసి నందివేలు గ్రామాన్ని ఒక మోడల్ విలేజ్గా తీర్చిదిద్దడానికి సాయి శక్తుల కృషి చేస్తానని. తెనాలి నాజర్పేటకు చెందిన చుండూరు మంగమ్మ అనే దివ్యాంగురాలికి తాపీ వర్కర్స్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. అనారోగ్య కారణంగా మరణించిన ఆమెకు కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో తెనాలి డివిజన్ భవన నిర్మాణ కార్మిక సంఘం మరియు 8వ వార్డు జనసేన నాయకుల సహకారంతో మంగమ్మ అంత్యక్రియలు జరిపారు. తెనాలి నాజర్పేట 8వ వార్డు చుండూరు మంగమ్మ అనే వికలాంగురాలు ఈరోజు 22/7/2024 సోమవారం స్వర్గస్థులైంది. ఆమెకి ఎవరూ లేనందువలన ఆమె అనాథగా భావించి మన 8వ వార్డు జన సైనికులు మరియు తెనాలి డివిజన్ భవన నిర్మాణ టాపీ వర్కర్స్ యూనియను కమిటీ సభ్యులు అందరి సహకారంతో ఆమెకి కర్మకాండలు చేయటానికి నిర్ణయించుకొని చేస్తున్నాం. దీనికి అందరూ సహకరించినందుకు కృతజ్ఞతలు. కాలేజీ విద్యార్థులే టార్గెట్గా గంజాయి విక్రయిస్తున్న ముఠాని తెనాలి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రమేష్ వివరాలు వెల్లడించారు. తెనాలి మండలం కటివరంలో పోలీసులకు రాబడిన సమాచారం మేరకు విశాఖ నుండి గంజాయి తెచ్చి కాలేజీ విద్యార్థులకు విక్రయిస్తున్న 4 సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రమేష్ తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారిలో మైనర్ బాలుడు ఉన్నట్లు చెప్పారు. మరో నిందితుడు షేక్ ఇమ్రాన్ సహా గంజాయి కొనుగోలు చేస్తున్న మరో 3 పరారీలో ఉన్నట్లు డీఎస్పీ ఎం రమేష్ తెలిపారు. తెనాలి మంగళగిరి పరిసర ప్రాంతాల వారికి గంజాయి సరఫరా చేస్తున్నట్లు డీఎస్పీ రమేష్ వెల్లడించారు. నిన్న మంచి ఇన్ఫర్మేషన్ పెట్టి మంచి క్యాచ్ మరి స్థానిక సిఐ గారు వెంకటేశ్వరరావు గారు, తెనాలి రూరల్ సిఐ గారు వెంకటేశ్వరరావు గారు మంచి ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఐ గారు ఇన్ఫర్మేషన్ మీద కూడా ఈ కేసు పెట్టారు. టోటల్గా ఈ కేసులో 7 ముద్దాయిలు. ఈ 7 ముద్దాయిల్లో 3 ముద్దాయిలను అరెస్ట్ చేస్తాం జరిగింది. మిగతా 4 కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు. వాళ్ళ యొక్క కల్పబిలిటీ కూడా డిసైడ్ చేసి వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం. టోటల్ వీళ్ళ దగ్గర 2 కేజీస్ గాంజాని సీజ్ చేస్తాం జరిగింది. దాని విలువ సుమారు ₹1,00,000 ఉంటుంది.
అంటే అది అంటే డిమాండ్ బట్టి వీళ్ళు ప్యాకెట్లో పెట్టి డిమాండ్ బట్టి వాళ్ళు రేట్లు కూడా ఎక్కువ పెంచి అమ్ముతూ ఉంటారు. మేము వేసిన ఎస్టిమేషన్ అయితే 65,000 ఎస్టిమేషన్ వేస్తాం జరిగింది. మరి మీకు తెలిసిన విషయమే, ఈ గంజా తాగటం వల్ల యువత కూడా చాలా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం జరుగుతుంది. అలాగే సొసైటీలో వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్న విలువ కూడా పోతుంది. తల్లిదండ్రులు కూడా వారి పిల్లలు కాలేజీకి వెళ్తున్నా, బయటికి వెళ్తున్నా వాళ్ళు ఏ వ్యసనాలకి బాధ్యత అవుతున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద కూడా ఉంది. కాబట్టి మా అప్పీల్ ఏంటంటే అందరూ కూడా పేరెంట్స్ ఈ యువత ఈ విధమైనటువంటి మత్తు పదార్థాలకు గాంజాకి బాధ్యత అవ్వకుండా చూసుకోవాల్సిందిగా, సమాజంలో వాళ్ళ యొక్క విలువలు పోకుండా ఉండేట్టుగా చూసుకోవాల్సింది కోరుతుంది. ఎవరైతే మరి ఎక్కువగా పీడీ యాక్ట్ను కూడా కంట్రోల్ అవ్వకపోతే ఎక్స్టర్మెంట్ నగర పరిషత్ను కూడా వాళ్ళకి రికమెండ్ చేసి పంపిస్తాము. వన్స్ గాంజా కేసులో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద రౌడీ షీట్లు కూడా తెరుస్తున్నాము. అలాగే అవేర్నెస్ క్యాంప్స్ కూడా ఎక్కువ పెట్టి పబ్లిక్లో దీని మీద అవేర్నెస్ కల్పించి దీన్ని తగ్గించే మార్గం చూస్తున్నాం. ఈ కేసులో టోటల్ 7 ముద్దాయిల్లో A1 అల్లుమూలు మణికుమార్ రెడ్డి, ఇతని వయసు 24 సంవత్సరాలు, మహాత్మాజీపురం బాపట్ల టౌన్. తర్వాత A2 తాడిశెట్టి జోసఫ్, ఇతను ఏజ్ 24 సంవత్సరాలు, ఉప్పురాబాయ్ క్యాస్ట్, మంగళగిరి, ప్రస్తుతం అజిత్ సింగ్ నగర్ విజయవాడలో ఉంటున్నాడు. అలాగే A3 చరణ్ తేజ, ఇతను కూడా కటివరం గ్రామం. నెక్స్ట్ మిగతా అఫ్ఘన్లో ఉన్నటువంటి వాళ్ళు షేక్ ఇమ్రాన్, ఇతను కూడా విజయవాడ భవానీపురం, ప్రస్తుతం కటివరంలో ఉన్నాడు. భార్గవ్ ప్రశాంత్ ఎర్రబాలెం, తిరువీధుల సాయికృష్ణ మంగళగిరి, మరి కగ్గ తిరుపతి మంగళగిరి. వీళ్ళ నలుగురు కూడా అరెస్ట్. దీంట్లో సీజ్ చేసినటువంటి హౌస్ ఇమ్రాన్ అని చెప్పేసి ఎవరైతే అరెస్ట్ ఉన్నారో వాళ్ళ హౌస్లో, వాళ్ళ అద్దెకుంటున్న హౌస్లో సిఐ గారు సీజ్ చేశారు. వీళ్ళ ముగ్గురిని కూడా ఈ రోజున జ్యుడిషియల్ రిమాండ్కి. బహుజన టీచర్స్ అసోసియేషన్ కార్యకర్తల సమావేశం కొత్తపేటలోని ఎన్జిఓ హోమ్ నందు నిర్వహించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలో సభ్యత్వ నమోదు చేసి బీటీఏ బలోపేతానికి కమిటీలు ఏర్పాటు చేసే విధంగా సమావేశంలో చర్చించారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం జీవో నెంబర్ 117ను రద్దు చేసి ప్రాథమిక పాఠశాలను బలోపేతం చేయాలని కోరారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన ప్రభుత్వం దానికి అనుగుణంగా ఉపాధ్యాయులకు కూడా శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. బడుగు బలహీన వర్గాల ఉపాధ్యాయుల సర్వీసులకు సంబంధించి నిరంతరం కృషి చేస్తున్న బీటీఏని గుంటూరు జిల్లాలో బలోపేతం చేయాలని కోరారు. సంఘంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడం కోసం నిత్యం జిల్లాలో అధికారుల దగ్గరికి వెళ్ళడం, మరి ప్రాంతీయ సమావేశాల్లో, అలానే జిల్లా అధికారులు నిర్వహించే సమావేశాల్లో పాల్గొనడం, మన బహుజన వాణిని వినిపించడం, అలానే బహుజన హితాయ బహుజన సుఖాయ అని చెప్పి బహుజనుల యొక్క క్షేమం కోసం మనందరం పనిచేయడం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉపాధ్యాయులపై ఎవరైతే అగ్రకుల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, అలానే మండల విద్యాశాఖ అధికారులు దొమ్మిలకి, అలానే కుల దురహంకారంతో మాట్లాడటం, అలానే కుల వివక్షతో మాట్లాడటం, ఇలా అనేక విచక్షణ చూపిస్తూ మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు ఆ విషయాల్లో తమ ఆలోచన విధానాన్ని ఉపసంహరించుకోవాలి. అలానే గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా 117 జీవోని, పట్టణ ప్రాంతాల్లో కూడా కొన్ని జీవోల్ని రద్దు చేసి ఉపాధ్యాయులకి అండదండలుగా ఉండవలసిన ప్రభుత్వం ప్రత్యేకంగా జీవోల విషయంలో వెనకంజ వేయడం దురదృష్టకరం. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ రమేష్, రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు ఎర్ర వెంకట్రావు, బీటీఏ రాష్ట్ర నాయకులు బట్టు వెంకయ్య, రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ జనరల్ మధుసూదన్ రావు, జి వేమయ్య, సిహెచ్ పూర్ణచంద్ర, సిహెచ్ కిషోర్, సువర్ణరాజు, బాపట్ల జిల్లా అధ్యక్షులు దాసరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాకముందు ఏవైతే హామీలు అయితే ఇచ్చారో, విద్యా రంగాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి కూడా బీటీఏ పక్షాన కోరుతున్నాం. ముఖ్యంగా 117 జీవోను రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా ఈ పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి 20,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి, అవన్నీ కూడా చెల్లించాలని చెప్పి కూడా బీటీఏ పక్షాన కోరుతున్నాం. గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవోలన్నింటినీ కూడా ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి చాలా పెనుభారంగా మారి ఉన్నాయి, అవన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి కోరుతున్నాం. ఉద్యోగులకు సంబంధించి 2004 నుంచి సిపిఎస్ విధానాన్ని తీసుకొచ్చి పెన్షన్ విధానం, పాత పెన్షన్ రద్దు చేయడం జరిగింది. నూతన పెన్షన్ సిపిఎస్ విధానం వలన ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి రిటైర్ అయిన తర్వాత చాలా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం
మేము గత ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేయమని చెప్పి కోరితే జీపీఎస్ అనే నూతన పెన్షన్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఇది చాలా దారుణమైనది. కాబట్టి జీపీఎస్ని రద్దు చేయాలి, అదేవిధంగా సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని మాత్రమే తీసుకురావాలని చెప్పి కూడా బీటీఐ పక్షాన్ని సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.